హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఈరోజు అయితే బ్లాగ్ మార్నింగ్ చాలా తొందరగా లేచాను అనమాట. ఎందుకంటే చెత్త బండి వచ్చింది, ఒకటే విజిలేస్తుంది, అంత మిల్క్ రాలేదు. దాని సౌండ్కే లేచాను తొందరగా. 6:30కి అప్పుడే వస్తుంది అనమాట, 6:30కి. సో నిన్న దోశపిండి నానబెట్టాను కదా, చూడండి పిండి మంచిగా వచ్చిందనమాట. చూడండి మంచిగా పొంగింది. పిల్లలకి దోశ వేస్తాను అనమాట. పాపకి స్కూల్కి కూడా దోశనే పంపిస్తా. ఇప్పుడు దోశలోకి పచ్చడి, ఇంకా ఆలు కుర్మ అంటే టమాటో పికిల్, ఇంకా ఆలు కుర్మ చేద్దాం అనుకుంటున్నా. మా బాబు లేస్తున్నాడు అప్పుడే. ఫస్ట్ అయితే ఆ ప్లేట్స్ అన్నీ సర్దేస్తాను అనమాట. సెల్ఫ్లలో అసలు ఏం లేవు, ఖాళీ అయిపోయినాయి, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. నైట్ అన్నీ కడిగి పెట్టాను. సో అందుకని ఇప్పుడు అవన్నీ సర్దేసి ఆలు కుర్మ ఇంకా టమాటో పచ్చడి వేస్తాను. పాప కూడా దోశనే తీసుకెళ్తానండి స్కూల్కి. సో అందుకని ఇప్పుడైతే ఏం ఫుడ్ ఉండట్లేదు అనమాట. బాక్స్కి దోశ పచ్చడి పంపిస్తాను. ఇప్పుడైతే అవి సర్దేస్తా. చూడండి పిండి ఎంత మంచిగా పొంగిందో. ఇట్లా పొంగితే దోశలు కానీ ఇడ్లీలు కానీ మంచిగా వస్తాయి అన్నమాట పిండితోని. ఇట్లా పొంగాలి పిండి మంచిగా. మా పాప లేచి వచ్చింది, ఎత్తుకోవాలి కోసేపు. ప్లస్ బాక్స్ ఏం తీసుకెళ్తున్నావు తెలుసా? చెప్పు, ఇదేంటి? ఇదే తీసుకెళ్తున్నావు, బాక్స్లో పెట్టి పంపిస్తా. అరే నవ్వుతుందిరా మా పాప. ఇదేంటి చెప్పు, వాట్ ఇస్ దిస్ తల్లి? దోశ బ్యాటర్. సో ఇప్పుడైతే పాపకి కూడా స్నానం చేపిస్తాము. హాట్ వాటర్ పెట్టి దోశ సపరేట్గా కొంచెం వేరే బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసి కలిపి పెట్టుకుంటున్నా. దోశలు బాగా వస్తాయి అన్నమాట. మా బాబు కూడా లేచి వచ్చిండు. అందరం ఇక్కడ ఉన్నామని. గుడ్ మార్నింగ్ గుంతల్లి. గుణతల్లి ఇక్కడ చూడు, అక్క ఏం చేస్తాను చూద్దామా? బ్రష్ ఎక్కుతావా నువ్వు? ఇక్కడ చూడు మామ, ఇక్కడ చూడు. గుడ్ మార్నింగ్ గుణులు. మా బాబు ఇంకా పాప బ్రష్ చేసుకుంటారు. తల్లి వస్తా, మంచిగా చేసుకో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా పచ్చడి కోసం టమాటాస్, పచ్చిమిర్చి అన్నీ వేయించి పెట్టుకున్నాను అనమాట. దోశలు వేస్తున్నాను. మళ్ళీ టైం అవుతుంది, పాప రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాను. టమాటో చల్లగా గంగానే దాంట్లో వేసి మిక్సీ పడతాను అనమాట. అందుకని దోశలు అయితే వేసి పెడుతున్నాను. పాప స్కూల్కి కూడా తీసుకెళ్తాను అన్నది కదా, మళ్ళీ అన్నీ వేయడానికి టైం పడుతుంది. మళ్ళీ ఆమె తినడమే గట్ట తింటుంది అనమాట. సో వేసేసి ఆమెకి తినిపిస్తాను. దోశలు చూడండి షుగర్ వేసి మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఇప్పుడే వేసాను. పాపకైతే టమాటో పచ్చడితో ఇస్తున్నాను. ఆలుగడ్డలు ఉడకబెట్టాను. మా ఆయన ఇల్లులో పని అవుతుందో లేదో చూడాలి. దోశలు వేస్తున్నాను. పాపకి అన్నీ ఇచ్చుంచాను అనమాట. పీసెస్ చేసిస్తే తను తింటుంది. సో అందుకని అట్లా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, దోశలు అయితే వేసి ఇక పాపకి తినిపిద్దామని వచ్చిన. ఆమె తినను అనమాట. తిను అంటే తింటున్నా అంటుంది, తింటలేదు. వాళ్ళు ఇప్పుడు ఆమె మళ్ళీ రెడీ చేసి బాక్స్ పెట్టి ఆ పిల్లకలు వేసి పంపించాలి. ఆల్రెడీ 8:20 అవుతుంది టైం. ఇదేమో దిగట్లే, ఎక్కి కూర్చున్నాడు ఎందుకో. ఇప్పుడైతే ఏమైనా తినిపించి రెడీ చేసి పంపించాలి. గోయితల్లి బాయ్. గోయిలు బాయ్. బాయ్ కునా. మరి అలిగిండు నా పైన, చెప్తలేడు. బాయ్ కోయమా. ఇంకా ఇంతసేపా? దోశ కావాలి, ఆలు కుర్మా కావాలి, పచ్చడి కావాలి, పాపకు తినబెట్టాలి, రెడీ చేయాలి. అవును. పాపకు నువ్వు లేచి జస్ట్ పాపకు బ్రష్ చేపిస్తావు అంతే, స్నానం చేపిస్తావు. నేను చూడు ఇప్పుడు నీకోసం నాకు ఆలు కుర్మా వేస్తున్నా. అయిపోయింది. జస్ట్ ఇట్లా కలిపేస్తే అయిపోతుంది. ఎట్లుందా బా ఆలు కుర్మా? ఆలు కుర్మా లాగా ఉంటుంది కానీ చాలా కష్టపడి పాపం. మా పాపకి స్కూల్ నుంచి వచ్చినాక ఆలు కుర్మాతో తినిపిస్తాను. లేట్ అయింది అనమాట. మార్నింగ్ అంటే స్టవ్ పైన పచ్చడి చేయాలి, టీ పెట్టుకోవాలి, దోశలు వేయాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి సరిపోలేదు. పాప సాయంత్రం రాగానే దోశ ఇంకా ఆలు కుర్మా తినిపిస్తాను. మా బాబుకి కూడా దోశనే తినిపిస్తాను. చిన్నగా వేసి మెత్తగా అవుతాయి అనమాట, తింటాడు వాడు. టమాటో పచ్చడి పాపకి ఇష్టం అనమాట. పల్లీల పచ్చడి చేస్తే తిన్నది ఆమె. నాకు ఈ రెడ్ పచ్చడి కావాలి అని అడుగుతుంది. ఇంకా ఇదేమో మా హస్బెండ్ కోసం చేశాను. అయ్యా బాబుకి కూడా ఆలు కుర్మా ఇంకా దోశ మెత్తగా చేసిన అనమాట, తినిపిస్తా. ఒకవేళ తినకపోతే దాంట్లో మిల్క్ వేసి ఇస్తా అనమాట. దోశలో తింటాడు మంచిగానే. గుణేష్ కమ్. ఇప్పుడైతే వాడికి తినిపిస్తా. అయితే
బాబు పడుకున్నాడు అనమాట. నేను అందుకని ప్లేట్స్ కడిగేస్తున్నాను. వాళ్ళు లేచిన తర్వాత ఇల్లు చేస్తాను. చాలా ప్లేట్స్ ఉన్నాయన్నమాట. దోశ చేశాను కదా, చాలా ప్లేట్స్ పడ్డాయి అనమాట. కర్రీ చేశాను, చట్నీ చేశాను కదా, ఇవన్నీ సింక్ నిండిపోయింది అనమాట. ఇప్పుడు అన్నీ కడిగేస్తాను. కిచెన్లో అయితే వర్క్ అయిపోయింది. ఇప్పుడు హాల్లో సదరాలన్నమాట. వాడు వాష్రూమ్కి వెళ్తే మొత్తం వానికి ఫ్రెష్ అప్ చేపించి పెట్టేస్తాను. చూడండి, మొత్తం హాల్ బెడ్రూమ్లో ఉండాల్సినవి ఇక్కడ అన్నీ పడేసిరు. అన్నీ సదరేసి లూట్ చేస్తాను అనమాట ప్రస్తుతానికి అయితే. సో చూస్తూనే ఉండండి. మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే అప్పటివరకు అయితే ఇంకేం షూట్ చేయలేను. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే లంచ్కి రావట్లేదు అనమాట. సో నేను బాబు ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. బాబుకి ఫుడ్ కుక్కర్లో పెట్టేసి నేను కొంచెం ఎగ్ రైస్ చేసుకొని తినేస్తాను అనమాట. పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాము. అమ్మమ్మా చేతి కక్క అంటే చేయొద్దు, కక్కతి చేతి గును కమ్ ఫాస్ట్. ఇక్కడ కదా గును కమ్. గురు పడతావు మెల్లిగా మెల్లిగా. ఏయ్ నడు, ఎవరైనా పైకి నడు. ఎవరైనా కమ్. అక్కేది అక్క. కన్నం పండు స్టెప్స్ కూడా ఎక్కుతున్నాడు రా. గుణ ఏంది అసలు? స్టాండ్ పడేసిండు, చెప్పులన్నీ పడేసిండు. అది అవునా గుణ? ఏం చేసినావు గుణ? అందుకే బయటకు రానియా మిమ్మల్ని. నడండి, స్టాండ్తో ఆడుతుండు. నడు లోపల నడు, పాలు తాగిపోయాలి. నడు. పిల్లలు ఇద్దరికి పాలైతే ఇస్తున్నాను అనమాట. ఇద్దరు పాలు తాగుతున్నారు. తాగిన తర్వాత పడుకుంటారు. ఎవరైనా పడుకుంటుంది. ఏం చేస్తావు? నైస్ పిక్కల్ రే. తాగమ్మా ఫాస్ట్ గా. ఫాస్ట్ గా తాగుతారా? వాళ్ళకి పర్ చాక్లెట్. చాక్లెట్ వాళ్ళకి టీ పాలు తాగిపించేసి నేను కూడా టీ తాగుతా. మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ప్లీజ్ నెయిల్ పాలిష్ కొనిపిస్తాను. ఇప్పుడు నెయిల్ పాలిష్ పువ్వులు కొనిపిస్తాను చెప్పి పట్టుకొని పోతా అనమాట. కిందనే గేట్ కాడ. కానీ ఒకదాన్ని ఓవడం ఎందుకంటే పాపను పట్టుకొని వెళ్తా. ఎందుకు కావు? ప్లీజ్ ప్లీజ్ నెయిల్ పాలిష్ కొనిపిస్తాను. పువ్వులు పువ్వులు కొనిపిస్తాను కదా కింద ఆంటీ దగ్గర. అరుస్తుంది. ఈరోజు కన్ఫర్మ్ గా కొనిపిస్తాను. నిజంగా కొనిపిస్తా. మా వాడు వాళ్ళ అక్కకి హోంవర్క్ చేపిస్తుంటే వాడు కూడా రాస్తున్నాడు. ఏందో హోం రాస్తున్నావు కానీ రాయి తల్లి. ఫాస్ట్గా రాసేసి తెలుగు హోంవర్క్ రాస్తున్నాడు. ఫాస్ట్గా తమ్ముడు కోసం అని తెచ్చిన ఏడుస్తాడు అని. రాయ్ ఫాస్ట్గా అయిపోవాలి ఇప్పుడు. ఓన్లీ ఎక్కడికి కానీ ఏంది? కూర్చో. మార్కెట్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను కూడా వెళ్ళేసి వస్తాను. ఇప్పుడైతే నేను వెళ్ళి కొన్ని ఓన్లీ టమాటా ఆనియన్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ పొటాటో ఆకుకూరలు తీసుకొని వస్తాను. మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట. ఏం తీసుకురాలే, జస్ట్ ఆలుగడ్డ వంకాయ. ఇంకా అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టమాటో కర్రీ వేసుకుంటాం. ఇంకా రైస్ పెట్టిన. బాబుకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. క్యారెట్ బీన్స్ వేసి బాబుకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. టమాటో కర్రీ చేశాను బాబుకి ఫుడ్. ఇంకా మాకు రైస్ కూడా అయిపోయింది అనమాట.
ఇప్పుడైతే తినబెట్టాలి పిల్లలిద్దరికి. నేను బాబుకి తినిపిస్తాను, మా ఆయన పాపకు తినిపిస్తాడు. సో ఇప్పుడైతే వాళ్ళిద్దరికి ఫుడ్ తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. పిల్లలు తినేసారనమాట, మేము ఇప్పుడు తినాలి. ఇప్పుడైతే మేము డిన్నర్ చేసి పడుకుంటాం అనమాట. అంతే, ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఎవ్రీవన్.